అయితే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని జరుగుతున్నప్పుడు టక్మని వెంకటేష్ గారు వచ్చారు. యా ఫస్ట్ మీరు కాంట్రాక్ట్లో ఒక పాట ఉందా, 2 పాటలు ఉందా సార్? ఒకటే పాట. అదే చాలు, నా జీవితానికి ఒక్క సాంగ్ చాలు అని అనుకున్నాను. బట్ అదే టైంలో మళ్ళీ చిరంజీవి గారు అనిల్ గారికి చెప్పడం, ఈ సాంగ్ విజయ్కి ఇద్దాం అని చెప్పడం, అది నాకు మళ్ళీ రావడం నిజంగా చాలా చాలా అసలు ఫస్ట్ ఈ సాంగ్ నేను చేస్తున్నాను అనగానే ఫస్ట్ సాంగ్ నాకు ఫస్ట్ అనిల్ గారు, అంటే చిరంజీవి గారి దాకా నేను రీచ్ అయ్యానంటే ఫస్ట్ అనిల్ గారు అండి. సూపర్. ఫస్ట్ అనిల్ గారు నాకు తీసుకెళ్ళి నేను చేసింది కంపోజ్ చేసింది ఒక 1 minute బిట్ అవుట్ ఇచ్చారు, అది కంపోజ్ చేసి చూపించాను అనమాట. ఆయన చేసిన తర్వాత ఫుల్ సాంగ్ పంపిస్తున్న అబ్బాయి కంపోజ్ చేసే అని అన్నారు. సో ఫుల్ సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత బాస్కి చూపించడం జరిగింది. బాస్కి చాలా బాగా నచ్చింది. సూపర్. దాని తర్వాత అప్పుడు చిరంజీవి గారికి ఇలా ఈ కొత్త అబ్బాయి ఇది అదని చెప్పిన తర్వాత ఆయనకు కూడా బాగా నచ్చి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. సో అక్కడి నుంచి నాకు ఈవినింగ్ టైంలో 7 o'clock ఆ టైంలో ఆయన కాల్ చేసి ఈ సాంగ్ నువ్వే చేస్తున్నావు అబ్బాయి అని అంటే నాకు చెప్తే నమ్మరు, కరెక్ట్ 1/2 hour ఏడ్చేసానండి. అబ్బా నిజమే కదా. అంటే వీటికి ఆయన ఓకే చేయడానికి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ఇది 2 days 2 days ఉందండి. సో ఆ 2 days చాలా టెన్షన్ పడ్డాను. బట్ నాకు సడన్గా నాకు ఇంకా తెలీదు, అది తెలియకుండా నేను బాస్కి కంపోజ్ చేస్తున్నానా, అసలు నేను చేసింది బాస్కి నచ్చిందా అని తెలియకుండా అసలు ఏడ్చేసా. అసలు చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్ అండి. లేదు నాకు అర్థమవుతుంది చెప్తుంటే. చిరంజీవి గారు అంటే నేను ఒకటి ఫిక్స్ అయ్యా, ఒక ఫ్యాన్ బాయ్ చేస్తే ఎలా ఉంటుందో అలా చూపిద్దాం అనుకున్నాను. ఇంకా డెఫినెట్గా మీ థియేటర్లో ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేసే ఈవెన్ మీసాల పిల్ల అవని అండ్ మన మెగా విక్టరీ మాస్ సాంగ్ అవని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో అది కొరియోగ్రఫీ కూడా ఆ కార్లో రావడం చాలా బాగుంది. చాలా అంటే చాలా కలర్స్ తీసుకోవడం కానీ, ద వే యు ఆర్ ప్రెజెంటెడ్ ద కలర్స్ ఎంత బాగున్నాయో. అది మెయిన్, అది మన సమీర్ రెడ్డి గారు అండి, డిఓపి సమీర్ రెడ్డి గారు. ఈవెన్ ఆయన పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా కలర్ఫుల్గా ఉండి నిండిగా ఉండి ఇద్దరిని ఫ్రేమ్లో చూసినప్పుడు అలా చూస్తూ ఉండిపోతాం. లాస్ట్ 30 నిమిషాలు మామూలు అది ఓకే నాకు తెలుసులే, అందుకని నేనేం గట్టిగా మాట్లాడలేదు వస్తుంది. అయితే రెండో పాట వస్తున్నప్పుడు మీకు రెండో పాట వస్తుందని తెలీదు కానీ రెండో పాట కూడా వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు అసలు ఫస్ట్ నాకు సెకండ్ సాంగ్ వచ్చింది అనగానే అసలు నేను కొంచెం షేక్ అయ్యా. అంటే ఇక్కడ చిరంజీవి గారు, ఇక్కడ వెంకటేష్ గారు, ఆయన ఫ్యామిలీ స్టార్, ఆయన సినిమాలు ఎన్ని సినిమాలు చూసాం అసలు. నేను నువ్వు నాకు నచ్చావు అయితే ఎన్నిసార్లు చూసాము లెక్కలేదు. అంత బాగుంటుంది అసలు. మల్లేశ్వరి, తర్వాత ప్రేమించుకుందాం రా, కలుసుకుందాం రా, ఇలా అంటే అప్పట్లో సౌందర్య గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో మా అమ్మమ్మ గారికి చాలా ఇష్టం యాక్చువల్లీ. రాజా అసలు ఈవెన్ మీ దీంట్లో కూడా ఉంటుంది. ఏ వెంకీ అవునా ఉంటుందా? నేను లిరిక్ చెప్తున్నాను. సో అందులో కూడా అంటే ఇద్దరు స్టైలు అదంతా ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది అసలు. అండ్ అదే అండి, ఇప్పుడు వెంకీ గారు కూడా ఆయన స్టైల్ ఏమంతా మొత్తం ఎనర్జీతో ఫుల్ ఊపు ఉంటుంది. ఇక్కడ బాస్ని చాలా గ్రేస్గా చేస్తారు. సో 2 మేనేజ్ చేసుకొని కంపోజ్ చేయడం అనేది నిజంగా పెద్ద టాస్క్ అయ్యింది. అసలుకి పెద్ద హీరోలకి చేస్తున్నప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఇతనికి బాగా చేస్తాడు, ఇతనికి ఉంటుంది. దాన్ని వాళ్ళిద్దరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, మీతో ఎలా ఉండేవాళ్ళు? డెఫినెట్గా అంటే ప్రతి స్టెప్ కూడా వాళ్ళు ఏంటంటే మీరు లిరికల్ వీడియోలు చూసినప్పుడు భలే హ్యాపీనెస్తో ఉంటుంది, ఒక స్మైల్ ఉంటుంది. అండ్ ప్రతిదీ కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ చేశారండి. ఇద్దరు ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి ఆ స్పెక్స్ పెట్టుకునేటప్పుడు అయితే నాకు తెలియకుండా నేను విజిలేసావా? అంటే
ఇప్పుడు హై అండి అది అసలు. ఆ ఇద్దరు కలిసి అలా వచ్చి స్పెక్స్ వేసుకునేది అనేది అది అంటే నేనేమనుకున్నా అంటే ఏదైనా కొత్తగా ఉండాలి. ఈవెన్ వాళ్ళు స్పెక్స్ తిప్పుకుంటూ అలా వచ్చి టక్కున ఇద్దరు ఒకటేసారి ఆ స్పెక్స్ వేసుకోవడం. ఏదైనా కొత్తగా ఉంటే బావుంటది అనుకోని అండ్ మీ సెకండ్ టైమ్ కూడా ఏంటంటే ఫస్ట్ సైడ్‌లో ఏసుకుంటారు. సెకండ్ టైమ్ ఏంటంటే ఫ్రంట్‌లో అలా ఏసుకొని అదే చాలా బావుంటది. ఈవెన్ ఇంకా స్టెప్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారసలు. వెరీ నైస్. మీకు పాట కూడా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కూడా వస్తది. సూపర్.